హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 8th క్లాస్ తెలుగులో 7th అంటే 7వ పాఠమైనటువంటి మంజీరా పాఠం నేర్చుకుంటున్నామండి. ఇక్కడ రాసినటువంటి వారు మనకు డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. మనకు ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా. మనకు 3rd క్లాస్లో అమ్మ పాఠం ఉంది కదా, అమ్మ మనకు దైవమురా అనే మనకు గేమ్ ఉంది కదా, ఆ లెసన్ రాసినటువంటిది, మంజీరా లెసన్ రాసినటువంటిది వేముగంటి నరసింహాచార్యులు గారే. ఒక్కసారి అట్లా రీక్యాప్చులేట్ చేసుకోండి మీరు. తర్వాత ఇక్కడ మనకు ఏంటిది, మంజీరా నది కనబడుతుంది కదా. ఇక్కడ మనము పాఠం ఉద్దేశం చూద్దాం. ఉద్దేశం చూసే ముందు కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే మీకు మంచి కంటెంట్ రావాలి, ఇంకా మాకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ రావాలి, ఎడ్యుకేషనల్కి సంబంధించింది కావాలి అంటే మీరు మా యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. నేను కింద మన డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే మనకు కామెంట్ బాక్స్లో నేను అది లింక్ పెడతాను, మీరు ఖచ్చితంగా దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకే, మనం ఇప్పుడు పాఠం ఉద్దేశం చూసినట్లయితే, పాడి పంటలకు సిరి సంపదలకు నదులే మూలం. ఓకే, మనము ఏది చూసినా కానీ మనకు నది దగ్గరనే మన యొక్క నాగరికత అనేది మొదలవుతుంది. సింధు నాగరికత ఏంటిది, మనకు హరప్పియన్ అంటే మనం అంటాం కదా, హరప్ప నాగరికత, అది కూడా మనకు సింధు నది దగ్గరనే మొదలైంది. ఇట్లా మనము ఇంకొకటి ఈజిప్ట్ ఎక్కడ మనకు నైల్ రివరు అనేది ఉంటుంది కదా, దానికి సంబంధించింది. కాబట్టి ఇవన్నీ వీడియోస్ మన సోషల్ పార్ట్లలో వస్తాయి. అలాంటివి మనకు సోషల్ అలాగే సైన్స్ కూడా ఉంటున్నాయి మన దగ్గర. ఎస్జిటి మిత్రులకైతే ఒక అద్భుతమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి, అలాగే మనకు వీడియోస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని మనము క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ ద్వారా తొందరగా వచ్చేస్తుంది. ఓకే, మనం ఇక్కడ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాం సాగర్, సింగూరు, తర్వాత గన్పూర్ ప్రాజెక్టులు అన్నదాతలకు అండగా నిలుస్తాయి. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే, అంటే రావచ్చు, చూద్దాం. ఇక్కడ మంజీరా నదిపై ఏ ఏ ప్రాజెక్టులు మనకు కట్టడం లేదా నిర్మించి ఉన్నాయి అని అడగచ్చు. నిజాం సాగర్, సింగూరు, తర్వాత గణపూరు. లేకపోతే దీంట్లలో కానివి ఏంటి అని మూడిచ్చి కింద ఇంకొకటి కూడా అడుగుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మనకు ప్రీవియస్లో అడిగినటువంటి ఇది ఏంటిది, మన గోదావరి నది మీద దేవదుల ప్రాజెక్ట్ ఉంది కదా, అంటే దానికి అనుసంధానంగా అది అడిగారు. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్నవే మనం మిస్టేక్స్ చేస్తాం. ఓకే, తర్వాత ప్రజల జీవనానికి పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతో మేలును చేకూరుస్తున్నాయని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. ఓకేనా. నెక్స్ట్ మనము పాఠ్యభాగ వివరాలలో వెళ్ళిపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. ఓకే, గేయం లేదా పాట పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది మాత్రా ఛందస్సులో ఉంటుంది. ఎట్లాట, మాత్రా ఛందస్సులో. మనం ఛందస్సు గురించి నార్మల్ పరిచయం అనేది మనము ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. దాని గురించి మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే ప్రీవియస్ క్లాస్లో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఈ పాఠం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాసిన మంజీరా నాదాలు. ఓకే, మంజీరా నాదాలు అనే గేయ కావ్యంలోనిది. ఓకే, మనం ఇప్పుడు చూద్దాం. అక్కడ 3rd క్లాస్లో కవి పరిచయం ఎందుకు ఇవ్వలేదంటే, 3rd క్లాస్లో ఇవ్వరు, 6th క్లాస్ నుండే స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళకు అంతగా ఏంటిది, మనకు అంతగా రాదన్నట్టు, అంటే ఆ పరిపూర్ణత అనేది రాదు. కాబట్టి 6th క్లాస్ నుండి కొంచెం వాళ్ళు హయ్యర్ స్టడీస్కి వస్తారు కదా, కాబట్టి వాళ్ళకు కొంచెం నాలెడ్జ్ కానివ్వండి, అంటే వాళ్ళకు మనకు ఎబిలిటీ, అంటే అది తీసుకునేటువంటి ఎబిలిటీ అనేది ఉంటుంది, కాబట్టి అప్పటి నుండి తీసుకుంటారు. ఓకే, మనం ఇక్కడ చూద్దాం. వేముగంటి నరసింహాచార్యులు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేటలో రమక్క రంగాచార్యులనే దంపతులకు జన్మించాడు. ఓకే, ఇక్కడ మనకు సిద్దిపేట తెలుసు కదా మన అందరికీ, మెదక్, ఉమ్మడి మెదక్లో ఉంటుంది. తర్వాత సాహితీ వికాస మండలి సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంఘంను స్థాపించి సాహిత్య వికాసానికి కృషి చేశాడు. తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలు రాశాడు. ఏంటిది, తిక్కన. ఓకే, తర్వాత ఏంటిది, రామదాసు. ఓకే, రామదాసు అనే కావ్యాలను
మంజీరా నాదాలు అనే గేయ కావ్యాన్ని, తర్వాత వివేక విజయం, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది 2024లో అడిగారండి ప్రీవియస్ బిట్ టెట్లో. ఓకే, డిఎస్సీలలో కూడా చాలా ప్రభావితం చేస్తాయి కవి పరిచయాల్లోని రచనలు, కాబట్టి మనం ఖచ్చితంగా దానికి ఒక కన్నేసి ఉండాలి. ఓకే, అనే కావ్య ఖండికతో పాటు ఇది వివేక విజయం ఏంటిది అనేది అడిగారు, అంతే. జస్ట్ కావ్య ఖండిక అనేది మీరు గుర్తుపెట్టుకోండి. పాటు 40 పుస్తకాలు రాశాడు. ఓకే, ఒక్కసారి మళ్ళీ చదివేద్దాం. తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలు, ఓకే, మంజీరానాదం అనేది గేయ కావ్యం, వివేక విజయం అనేది ఖండిక కావ్యం లేదా కావ్య ఖండిక అని కూడా మనం అనొచ్చు. అంటే మనకు ఫ్లెక్సిబుల్గా ఉండండి. ఓకే, మనకి ఏదైతే ఫ్లెక్సిబుల్గా ఉందో అట్లా మార్చుకోండి. మీరు ఈజీ లెర్నింగ్ అనేది చేసుకోవాలి. వాళ్ళు ఎట్లా ఇస్తే అట్లనే నేర్చుకుంటా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాసిబుల్ అనేది కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక్కటి గమనించాలి, కవి కోకిల ఎవరికి? గుర్రం జాస్వకు కూడా ఉంది, జాగ్రత్త పడాలి. కవి కోకిల కింద వేముగంటి నరసింహాచార్యులు, గుర్రం జాస్వ ఇద్దరుంటే మాత్రం అక్కడ ఏబి బీసీ అట్లా ఇస్తారన్నట్టు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కావ్య కళానిధి, తర్వాత విద్వత్ కవి, ఇది మనం ఇప్పుడే జస్ట్ ఒక 3 లెసన్స్ ముందు, నేను 3 లెసన్స్ ముందు అని ఎందుకు అంటున్నా అంటే మీరు సీరియల్గా వస్తేనే ఇది అర్థమవుతుంది. మీరు నేను డైరెక్ట్ 10వ లెసన్ చదువుతా నాకు అదే కావాలి అని అనుకుంటే కాదు, సీరియల్గా రావాలి. 3rd క్లాస్ నుండి 8th క్లాస్ నుండి మనకు లింకేజ్ టాపిక్స్ ఉంటాయి, అవి మాత్రమే చదువుకోవాలి మనం. 3rd నుండి 8th వరకు సీరియల్గా వచ్చిన వాళ్ళకే నాలెడ్జ్ అనేది పర్ఫెక్షన్ ఉంటుంది. నేను డైరెక్ట్ 8th క్లాస్ చదువుతాను, నేను డైరెక్ట్ 7th క్లాస్ చదువుతాను, అట్లా ఉండద్దు. మన ప్లేలిస్టులు ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. విద్వత్ కవి అనేది మనకు పురుషోత్తమాచార్యులు, ఏంటిది, శ్రీ వెంకటేశ్వర శతకం రాసినటువంటి వాళ్ళకు కూడా ఇదే సేమ్ ఇదే ఉంది. కాకపోతే ఇక్కడ చూడండి ఎట్లా ఉంది, అక్కడ విద్వత్ కవి ఇట్లా ఉంది. ఓకే, ఇక్కడ విద్వత్ వేరు విద్వత్ కవి, కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, అందుకనే నేను దానికి పోల్చి చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ ఆయన బిరుదులు అవి ఏంటి, కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి, తర్వాత ఆయన బిరుదులు తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఇక్కడ జస్ట్ నార్మల్గా అట్లా గుర్తుపెట్టుకోండి ఏ విశ్వవిద్యాలయం సత్కరించింది అనేది కూడా. ఓకే, మన కాళోజీ నారాయణరావుకి, అంటే టాపిక్ డైవర్ట్ చేస్తలేను, మనకి మంచిగా వచ్చింది కాబట్టి, ఇది కాకతీయ యూనివర్సిటీ తెలుసు కదా, అది మనకు కాళోజీ నారాయణరావుకి ఏంటిది డాక్టరేట్గా సత్కరించింది. ఓకే, వేముగంటి రచనలన్నీ చక్కని దారతో సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. వీటిలోని తెలంగాణ భాష ఇంపు సొంపు పాఠకులకు పరవశింపజేస్తాయి. ఓకే, నెక్స్ట్ మనము వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రవేశిక చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా కూడా గమనించండి, మేము ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాము. మనం తెలుగులో చూసుకున్నట్లయితే ప్రవేశిక అంతవరకు చెప్తాము, మళ్ళీ తర్వాత వ్యాకరణ అంశానికే వెళ్ళిపోతాం. ఈ మధ్యలో ఉన్నటువంటి మనము క్వశ్చన్ మార్క్, ఓకే, ఈ క్వశ్చన్ మార్క్ని మీరే చేసుకోవాలి. ఎందుకు మీరే చేసుకోవాలి అంటే మేము ఎంత చెప్పినా కానీ అది ఒక సమ్మరీ లాగానే ఉంటుంది, అంటే ఒక సారాంశమే ఉంటుంది దానికి. కాబట్టి నీకు నువ్వు ఓన్గా చదువుకొని చెప్తే తర్వాత వింటే క్లాసు ఇక అద్భుతం అన్నట్టు. ఎట్లా, మంచి హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ కలిస్తే సక్సెస్ అవుతా అని అంటారు కదా, అట్లా అయిపోతుంది. మీరు హార్డ్ వర్క్ చేయండి, మేము స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలో చెప్తున్నాం. ఓకే అండి, మనం ఇక్కడ ప్రవేశిక చూద్దాం. జలధారలు ప్రాణకోటి జీవనాధారాలు, అందుకే మానవ జీవనమంతా నదీ పరివాహాల్లో విస్తరించింది. ముఖ్య పట్టణాలు ఇక్కడ నేను చెప్పాను కదండి, సింధు నాగరికత కానివ్వండి, ఈజిప్ట్ నాగరికత కానివ్వండి, తర్వాత తీర్థస్థలాలు మనము మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు బాసర గోదావరికి సంబంధించినటువంటి ధర్మపురి, తర్వాత మనము కాళేశ్వరం, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాసెస్లలో మాట్లాడుకున్నాం. ఓకే, అన్నీ నదులు నానుకొని వ్యాప్తించాయి, అన్నీ నదులకు ఆనుకొని వ్యాప్తించాయి. చినుకులు కాలువలు నదులై తాగునీరుగా సాగునీరుగా మారి మనిషికి ఆహారాన్ని ఆరోగ్యాన్ని అందిస్తాయి. అందుకే నది పవిత్రమైనది, పుణ్యప్రదమైనది. మన
రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన జీవనదుల్లో మంజీరా ఒకటి. ఆ నదిమ తల్లి ప్రస్థానాన్ని హృదయంతో దర్శించిన కవి వేముగంటి నరసింహాచార్యుల రచనను ఆస్వాదిద్దాం. ఓకే, మీరు ఖచ్చితంగా ఇది ఆపేసైనా మీరు అదేంటిది మన లెసన్ చదవండి. తర్వాత లేకపోతే మొత్తం చదివేసినాక క్లాస్ చూడండి, లేదు అంటే మొత్తం క్లాస్ చూసినాక లెసన్ చదవండి. కానీ లెసన్ని మాత్రం కనెక్ట్ చేయండి వీడియోని. లేదు అంటే టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకోండి, నేను చెప్పినవన్నీ పటపట రాసుకోండి. ఓకే, ఇవన్నీ కూడా పార్ట్ 1 పార్ట్ 2 లెసన్స్. తర్వాత ఇక్కడ మనకు ఇవి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా మారుతాయి. ఇవి మీరు చదవాల్సిందే ప్రతి ఒక్కటి కూడా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు రిటర్న్ నోట్స్ అంటే నోట్ రైటింగ్ ఎట్లా ఉంటుంది అనేది మేము చూపెడుతున్నాం చూడండి. మేము ఈజీ అంతా కూడా ఈజీగానే ఉంటుంది మనకు, ఎంత హార్డ్ అయినా కూడా ఈజీ. ఓకే, మనం ఇక్కడ ప్రకృతి వికృతులు చూద్దాం. ఎడద అంటే హృదయం, తర్వాత రాసులు అంటే రాసులు. ఓకే, తర్వాత కొన్ని అర్థాలు చూద్దాం. అర్థాలను చూసుకున్నట్లయితే ఇక్కడ ధరులు అంటే ఓడలు, తర్వాత చల్లదనం అంటే చలువ, పంపి అంటే అంపి, ప్రకాశించు అంటే విలసిల్లు లేదా మనం ఒప్పు అని కూడా అనొచ్చు. ఇది ఇది మీరు సెకండరీగా తీసుకోండి, ఇదే ఫస్టరీ. ఓకే, ఇదే మనకు ఫస్ట్ ప్రైమరీ. ఓకే, కూర్మి అంటే స్నేహం లేదా మనం సోపది అని కూడా అంటాము. ఇక్కడ రైతు అంటే కర్షకుడు, నేల అంటే పుడమి, మళ్ళీ పుడమికి ఇంకా కొన్ని అర్థాలు భూమి, ధరణి. ఓకే, భూమి మీద 100% ఒకటి వస్తుంది, అది ఎవరికో అంటే సెషన్స్ ఎక్కువ అయినాయి కదండి. కాబట్టి మనకు ఈజీ క్వశ్చన్స్ అడుగుతారు, హార్డ్ క్వశ్చన్స్ అడుగుతారు, అన్నీ అడుగుతారు. అడిగేటోళ్ళకి ఏం బాధ ఉండదు కదా, రాసేటోనికి అంత బాధ. ఓకే, ఇక్కడ ఇంకా చూద్దాం, భాషను గురించి తెలుసుకుందాంలో కొన్ని మనం చూసినట్లయితే మనము ఇక్కడ కింది ఖాళీలను పూరించండి అని ఉంది మనకు. కింది ఖాళీలను పూరించండి, సమాసం పేరు, విగ్రహ వాక్యం, అలాగే సమాసం పేరు, సమాస పదం, విగ్రహ వాక్యం, సమాసం పేరు 3 ఇచ్చారు. ఓకే, తర్వాత మనకు సీత జడ ఒకటి నార్మల్ మోడల్గా ఇచ్చారు. సీత జడ అంటే సీత యొక్క జడ, యొక్క వచ్చింది కదా, అంటే ఇదేంటిది షష్ఠి తత్పురుష సమాసం. అలాగే మనకు చెట్టు యొక్క నీడ అంటే అది విగ్రహ వాక్యం. మనం ఏమేమి రాయాలి, సమాస పదం, తర్వాత సమాసం యొక్క పేరు కూడా రాయాలి. చెట్టు యొక్క నీడ అంటే ఏంటిది, మనము చెట్టు ఇంకా నీడ అని రాయండి మీరు. ఓకే, చెట్టు నీడ. ఓకే, చెట్టు యొక్క నీడ, యొక్క అంటే ఏంటిది షష్ఠి తత్పురుష సమాసం. ఎక్కువ షష్ఠియే అడుగుతారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేకపోతే అంటే తృతీయ కూడా అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత వయోవృద్ధుడు, వయోవృద్ధుడు చూసినట్లయితే మాకు ఏంటిది వయస్సు చేత, ఏంటిది వయస్సు చేత వృద్ధుడు. చేత అని వచ్చింది కదా, అంటే ఏంటిది చెప్పండి, మీరే మనసులో మాట్లాడండి. ఓకే, ఏంటి చేత అంటే మనకు తృతీయ విభక్తి. ఓకే, రాజులలో శ్రేష్ఠుడు అంటే ఏంటిది, మనకు రాజా శ్రేష్ఠుడు అని మనము అంటాము. ఓకే, ఒక్కసారి ఇట్లా రాసేయండి మీరు. నేను నార్మల్గా రఫ్గా రాస్తున్నా, మనము ఈ పెన్నుతోటి, ఇది మన పెన్ను కాదు కదా, స్మార్ట్ పెన్ తోటి ఏం రాస్తాం, నేను నా ఫింగర్ తోటే రాయడం జరుగుతుంది. కాబట్టి కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు, కాబట్టి మంచిగా మీరు నేను చెప్తా అంటే వినండి, అది రాసుకోండి అంతే. ఇదేంటిది మనకు షష్ఠి, ఇది కూడా షష్ఠి తత్పురుష సమాసం అంటే 6వది. ఓకే, నెక్స్ట్ ఇంకా అమంగళం. అమంగళం అంటే మంగళం కానిది. ఓకేనా, మంగళం కానిది. ఓకే, మంగళం కానిది, ఇది మీకు హోంవర్క్. ఓకే, ఇది మీకే ఇక క్వశ్చన్. నెక్స్ట్ తిలకమును ధరించినవాడు అంటే ఏంటిది, మనకు తిలకధర. ఓకే, తిలకధర అని మనము చూసుకోవచ్చు. ఇక్కడ ను వచ్చింది కదా, అంటే ద్వితీయ. ఓకే, ద్వితీయ అంటే ఏంటిది, 2వది. ఓకే, మనము నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ అలంకారాలు మనకి ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. కింది దానిని చదవండి. ఇల్లు, మనిషి, పెళ్ళి, మంటపం, ఫంక్షన్ హాలు, వాహనం ఏదైనా సరే అందంగా కనిపించాలంటే వివిధ రకాలుగా అలంకరణ చేస్తాం. అట్లానే
రచనలు ఆకర్షణీయంగా ఉండడానికి అలంకారాలు ఉపయోగిస్తారు. ఓకే, ఉపయోగిస్తారు. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇది మన బడి అక్షరాల గుడి సరస్వతీదేవి ఒడి మనకు నేర్పును నడవడి. ఇక్కడ డి 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 అనేది ఏంటిది, రిపీట్ అయింది. ఇది ఎక్కడ ఉంది, లాస్ట్కు ఉంది కదా. కాబట్టి ఇది ఏంటిది, మనము థర్డ్ క్లాస్లోనే ఫస్ట్ పాఠం వానదేవుడలోనే వస్తుంది, అంత్యానుప్రాస అలంకారం. ఓకే, అంత్యానుప్రాస అలంకారం. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఇక్కడ పై కవితలో డి అనే అక్షరం అనేక సార్లు రావడం వల్ల కవిత అందంగా వినసొంపుగా ఉన్నది కదా. ఈ విధంగా వాక్యానికి ఏర్పడ్డ అందమే అలంకారం. ఆ అందం శబ్దం వల్ల వస్తే అంటే వచ్చింది కాబట్టి శబ్దాలంకారం. అంటే ఏంటిది, ఇదంతా కూడా శబ్దాలంకారం అన్నట్టు. నెక్స్ట్ అర్థం వల్ల అందం కలిగితే ఏంటిది, మనకు అర్ధాలంకారం. ఇప్పుడు శబ్దాలంకారం గురించి తెలుసుకుందాము. వృత్యానుప్రాసంకాలం ఏంటిదట, శబ్దాలంకారం. ఓకే, శబ్దాలంకారం. నెక్స్ట్ మనం చూద్దాం. ఇక్కడ గడగడ వడకుచు తడబడి జారిపడేను. గడగడ వడకుచు తడబడి జారిపడేను. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తులో పాలు తెచ్చింది. రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది. ఓకే, మనకి ఇక్కడ శబ్దం ఏమి వినబడుతుంది, డడ అని. అట్లా ఇక్కడ అర్థం ఏమైనా అర్థమవుతుందా. కాబట్టి ఇది అంతా కూడా శబ్దాలంకారం. నెక్స్ట్ పై రెండు వాక్యాల్లో ఎక్కువ సార్లు వచ్చిన హల్లు ఏది, ఫస్ట్ దాంట్లో ఏమో డా వచ్చింది, సెకండ్ దాంట్లో ఏమో ఠా వచ్చింది, అంటే థాకు థా ఒత్తు వచ్చింది. ఓకేనా. పై వాక్యాల్లో వరుసగా డా థ అనే అక్షరాలు అనేక సార్లు వచ్చాయి కదా. ఇట్లా ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాసలంకారం అంటాము. ఒకటేసారట అనేక సార్లు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ జస్ట్ నోట్ మేకింగ్ ఇది మీరు చూసుకున్నట్లయితే. తర్వాత మనము ఇక్కడ ఏంటిది, ఉద్యమ దీపిక ఎవరు, టిఎన్ సదాలక్ష్మి గారి గురించి ఇచ్చారు. నార్మల్గా మనము ఒక్కసారి చూసుకున్నట్లయితే 1928 డిసెంబర్ 25వ తేదీన జన్మించారు. తర్వాత మనకు సికింద్రాబాద్లో వాళ్ళ యొక్క కుటుంబం, అంటే వాళ్ళు 9 మంది ఆడపిల్లల్లో 7వ మంది ఈమె ఎవరు, మన టిఎన్ సదాలక్ష్మి గారు. ఓకే, తర్వాత మనము సికింద్రాబాద్లో వస్తారు, వాళ్ళు సెటిల్ అవుతారు. ఇక్కడ 1952 ఫస్ట్ ఎలక్షన్లో ఆమె జనరల్ ఎలక్షన్లో రిజర్వ్డ్ క్యాండిడేట్గా రిజర్వ్డ్ ఉన్నటువంటి సీట్లో ఆమె ఎన్నిక అవుతుంది. తర్వాత 1969లో టీజీ మూమెంట్, తెలంగాణ మూమెంట్ అంటాం కదా మనము, ఎగిటేషన్ అని అన్నాం కదా, దాంట్లో అంటే లీడర్గా కూడా పనిచేసింది, నాయకురాలుగా. తర్వాత ఆమె ఇచ్చినటువంటి ఒక మెయిన్ ఇంపార్టెంట్గా మనం పరిగణించవలసింది ఏంటిదంటే, నాకు అసెంబ్లీ అయినా ఇల్లు అయినా ఒకటే, నా మట్టుకు నాకు రూల్స్ తప్పితే ఊరుకోను. ఇది ఎవరిచ్చారని కూడా మనకు అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇది ఎక్కడి నుండి తీసుకున్నారంటే, నేషనల్ బుక్ ట్రస్ట్ హైదరాబాద్ నుండి నేనే బలాన్ని అనేటువంటి ఎవరు, మన సదాలక్ష్మి గారు రాసినటువంటి దాంట్లో నుండే తీసుకోవడం జరిగింది. ఓకే అండి, మనకు ఈరోజు ఇది క్లాస్. తర్వాత మనము ఒక్కసారి కొన్ని చూద్దాం. మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది అని అన్నాం కదా. ఇక్కడ తాత అనేది సేమ్ ఇట్లనే మీకు కూడా ఏంటిది, నెక్స్ట్ క్లాసెస్లలో ఈ అలంకారాల మీద మీకు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి, మరియు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా దగ్గర ఏమున్నా కానీ మేము 100% మీకు ఇస్తున్నాం. కాబట్టి మీరు ఇవ్వాల్సింది ఏంటిదంటే, ఒకటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఒక షేర్. మీరు మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.